మెయిన్ గోదావరి గురించి నేర్చుకొని దాని తర్వాత బ్రహ్మపుత్ర ఇంకా గోదావరి ఒకసారి ఫాస్ట్ రివిజన్ చేద్దాం. గోదావరి అనేది ఎక్కడెక్కడ వస్తుంది? మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, కొంచెం మధ్యప్రదేశ్లో కర్ణాటకకు కూడా వెళ్తుంది, పుడుచేరి కూడా కొద్దిగా వెళ్తుంది. సెకండ్ లార్జెస్ట్ ఇది 9.5 ఏరియా కవర్ చేస్తుంది. సత్మాల హిల్స్, అజంతా రేంజ్ అండ్ మహాదేవ్ హిల్స్ ఆన్ ద నార్త్. ఈస్టర్న్ ఘాట్స్ ఏమో సౌత్లో, ఈస్ట్లో కూడా అవే ఉంటాయి. వెస్ట్రన్ ఘాట్స్ ఏమో వెస్ట్లో. గోదావరి ఎక్కడ వస్తుంది అంటే త్రింబకేశ్వర్లో వస్తుంది. నాసిక్ డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్రలో రైజ్ అవుతుంది. దీన్ని దక్షిణ గంగా और వృధ గంగా కూడా అంటారు. వృధ గంగా ఒక ఇంపార్టెంట్ నేమ్. వృధ గంగా और దక్షిణ గంగా. లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్, ఇండియన్ రివర్. ఇక్కడ మళ్ళీ ఒక డివైడ్ కూడా అవుతుంది. గోదావరి వచ్చేసి దక్షిణ గంగా కాకదు, ఈస్ట్లోనేమో మెయిన్ 2 స్ట్రీమ్స్గా డివైడ్ అవుతుంది. అంటే ఇది దాని ఏదంటే గౌతమి గోదావరి ఆన్ ద ఈస్ట్ అండ్ వశిష్ఠ గోదావరి అంటే వశిష్ఠ గౌతమిగా డివైడ్ అవుతుంది అంట. ఓకే, చూద్దాము. డెల్టా ఆఫ్ గోదావరి ఎలా ఉంటుంది అంటే లో బేట్ టైప్. ఇది లో బేట్ అంటే ఏదో చూద్దాం. లో బేట్ టైప్ అంటే ఇది రౌండ్ బల్జ్ విత్ మెనీ ట్రిబ్యూటరీస్. సిటీస్ ఏమేమి ఉన్నాయంటే నాసిక్, పైథాన్, నిజామాబాద్, రాజమండ్రి అనే సిటీస్ ఉన్నాయి. రైట్ బ్యాంక్స్లో వచ్చేసి మంజీరా, మన్నేర్ ఎక్కువ ఫేమస్. లెఫ్ట్ బ్యాంక్లో వచ్చేసి ప్రాణహిత, ఇంద్రావతి, శబరి. దీంట్లో నిజాం సాగర్ అనే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఉంది తెలంగాణలో, గోదావరి మీద. పెంచ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అని మహారాష్ట్రలో ఉంది, మధ్యప్రదేశ్లో కూడా ఉంది. పెంచ్ అప్పర్ ఇంద్రావతి మీద ఒడిశాలో ఒకటి ఉంది. సో ఇప్పుడు ఒకసారి మ్యాప్గా చూసుకుంటే ఇది కలిసే వరకు ఫస్ట్ త్రింబకేశ్వర్ నాసిక్లో వస్తుంది. ఇక్కడ త్రింబకేశ్వర్ నాసిక్లో వచ్చి ఔరంగాబాద్ కూడా గోదావరి మీద ఉంటుంది. ఔరంగాబాద్, జయక్వాడి అనే ఒక ప్రాజెక్టు కూడా ఉందంట అక్కడ. ఔరంగాబాద్ అలా ఉండి ఫ్లో అవుతుంటే నాందేడ్ మీద ఫ్లో అవుతూ నిజామాబాద్ చుట్టుపక్కల గోదావరి తెలంగాణలో ఎంటర్ అవుతుంది. తెలంగాణలో వచ్చేసి ఒక ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ అని ఒక ప్రాజెక్టు కట్టారు. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇక్కడ తెలంగాణ బార్డర్లోనే ఒకటి కలుస్తుంది. ఇక్కడ మంజీరా వచ్చి కలుస్తుంది. ఈ మంజీరా ఎక్కడి నుంచి వచ్చింది అంటే మహారాష్ట్ర నుంచి వచ్చింది. కొంచెం కర్ణాటకలో కూడా ఫ్లో అయ్యి బీదర్తో ఫ్లో అయ్యి అట్లా ఇక్కడ సింగూరు అనే పోచారం, ఇక్కడ నిజాం సాగర్ డ్యామ్ ఉంటుంది. అంటే నిజాం సాగర్ ఏ రివర్ మీద ఉంటుంది అంటే మంజీరా రివర్ మీద ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ కలుస్తుంది. సో మంజీరా వచ్చి గోదావరిలో కలిస్తే శ్రీరామ్ సాగర్ ఇక్కడ ప్రాజెక్టు కట్టారు. ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్లో ఉంటుంది. ఇక్కడ మంచిర్యాలు ఇలా కలిసి ఇక్కడ ఒక కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు కూడా ఉంటుంది. ఇండియాస్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దాని తర్వాత ఇట్లా గోదావరి కిందికి వస్తుంది. ఇక్కడ గోదావరి మీద కట్టింది. ఇంకొకటి పోలవరం ప్రాజెక్టు. ఇక్కడ గోదావరి బ్యారేజ్ కూడా ఉంటుంది. బ్యారేజ్ ఉండి ఇలా రెండుగా ఫామ్ అవుతుంది. గౌతమి ఇంకా వశిష్ఠ అని చెప్పాం కదా, రెండుగా ఫామ్ అయ్యి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత ఇక్కడ ఒకటి వస్తుంది అన్నట్టు. ఇది
ఇంద్రావతి రివర్ అని ఒకటి వస్తుంది, అది వచ్చి కలుస్తుంది. ఇంద్రావతి రివర్ వచ్చేసి ఇంద్రావతి రివర్ కలుస్తుంది ఇక్కడ. ఇంద్రావతి కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు 3 రివర్స్ వచ్చి ఫామ్ అవుతాయి, పెన్గంగా, వార్దా, వేన్గంగా. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటే ఇక్కడ ఒకటి వస్తుంది, ఏదేది వేన్గంగా, వార్దా. ఈ వార్దాలనేమో పెన్గంగా ఇలా కలుస్తుంది అన్నట్టు. మళ్ళీ అక్కడ అప్పర్ వేన్గంగా అవి కూడా డివైడ్ అయి ఉంటుంది. సో ఇది మెయిన్గా గోదావరి. ఒకసారి గూగుల్లో చూద్దాం. గోదావరి రివర్ సిస్టమ్. ఇది గోదావరి రివర్ సిస్టమ్ అన్నట్టు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇలా ఉంటే ఫస్ట్ త్రింబక్ హిల్స్ ఇక్కడ ఒరిజిన్ అయ్యి అల్టిమేట్గా రాజమండ్రి అక్కడ అవుతుంది. సో ఇలా మహారాష్ట్రలో జాయిన్ అయ్యి తెలంగాణలోకి వస్తుంది. తెలంగాణలోకి వచ్చి కర్ణాటక ఏం లేదు, తెలంగాణకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇలా వెళ్తుంది. సో మంజీరా అని ఒక రివర్ అది తెలంగాణలో పోయి ఇక్కడ కలుస్తుంది. మంజీరా ఇక్కడ వచ్చేసి మానియారు, మంజీరా 2 డివైడ్ అయింది. ఇక్కడ వేన్గంగా, వార్దా, పెన్గంగా అని ఇంతకుముందు చూసినాం కదా. పెన్గంగా, వార్దా, వేన్గంగా ఈ 3 వచ్చి కలుస్తాయి. ఇంకా దూద్నా, పూర్ణ ఇవి మహారాష్ట్రలో కలుస్తాయి. సో తెలంగాణలో వచ్చి కలిసేటి మాత్రం వేన్గంగా, వార్దా, పెన్గంగా ఈ 3 మహారాష్ట్రలో ఉంటాయి, కానీ తెలంగాణలో వచ్చి కలుస్తాయి. ఓకే. ఇంద్రావతి అని ఒక రివర్ ఉంటుంది. ఇంద్రావతి రివర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఛత్తీస్గఢ్లో నుంచి వచ్చింది ఇంద్రావతి. అది కూడా తెలంగాణలో కలుస్తుంది. మంజీరా కూడా అలానే కలుస్తుంది. సో ఇలా లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్గా చూసుకుంటే నాసిక్ నుంచి ఒరిజినేట్ అవుతుంది అన్న మంజీరా కలుస్తుంది, మన్నేరు కలుస్తుంది. లెఫ్ట్ బ్యాంక్లో వచ్చేసి రైట్ బ్యాంక్లో వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి. మెయిన్గా మంజీరా రివరు, మన్నేరు రివర్ ఈ రెండే ఫేమస్ మంజీరా, మన్నేరు. కానీ లెఫ్ట్ బ్యాంక్లో వచ్చేసి మాత్రం పూర్ణ, పెన్గంగా, వారదా, వేన్గంగా ఇక 3 కలిపి ప్రాణహిత అంటారు. ప్రాణహిత అంటే ఏంటంటే 3 కలిపి ప్రాణహిత. ఇంద్రావతి 1, శబరి, సాలేరు ఇవి బేసిన్ వచ్చేసి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో రైట్ బ్యాంక్ వచ్చేసి మంజీరా, మన్నేరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఒకటి,
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, పోలవరం ప్రాజెక్టు, గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ కూడా ఒకటి ఉంది. సో ఒకటి రైట్ బ్యాంక్, మంజీరా, మన్నేరు, ఒకసారి ప్రాణహిత రివర్ చూద్దాం. సో ఇలా ఉంటుంది అన్నట్టు. ప్రాణహిత గురించి ఇప్పుడు నేర్చుకుందామంటే, ప్రాణహిత అనేది పెన్గంగా రివర్ అర్జెంతా రేంజ్లో వచ్చేసి ట్రిబ్యూటీ ఆఫ్ వారదా విచ్ ఇట్ సెల్ఫ్. ఈ పెన్గంగా ఉంటుంది కదా, ఈ పెన్గంగా అజంతాలో రైజ్ అయ్యి వారదాలో జాయిన్ అవుతుంది. వారదా ఒక ట్రిబ్యూటీ. ఈ వారదా వచ్చేసి వేన్గంగాలో పోతుంది. ఈ వారదా ఎక్కడ వస్తుంది అంటే సత్పురా రేంజ్లో. వారదా వచ్చేసి సత్పురా రేంజ్లో, పెన్గంగా వచ్చేసి అజంతా రేంజ్లో, లాస్ట్కి వచ్చేసి వేన్గంగాలో కలుస్తుంది. ఈ వేన్గంగా ఎక్కడ వస్తుంది అంటే మహాడియో హిల్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, మహాడియో హిల్స్ ఆఫ్ మధ్యప్రదేశ్లో వస్తుంది. ఇవన్నీ కలిపి వచ్చేసేది లాస్ట్కి ప్రాణహిత, లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. ఇది బౌండరీ కూడా ఫామ్ అవుతుంది ఇది మెయిన్గా. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, పిడబ్ల్యూ పెన్గంగా, వారదా, వేన్గంగా, డబ్ల్యూజీ, పిడబ్ల్యూజీ ఇలా గుర్తుపెట్టుకుంటూ వస్తుంది. పెన్గంగా, వారదా, వేన్గంగా, పిడబ్ల్యూజీ. ఇదిలో ఫిజిక్స్ వాళ్ళ గ్యాంగ్ అలా ఏదో గుర్తుపెట్టుకుంటే పిడబ్ల్యూజీ. పెన్గంగా వచ్చేసి అజంతాలో, వారదా వచ్చేసి సత్పురాలో, వేన్గంగా వచ్చేసి మహాడియో హిల్స్ మధ్యప్రదేశ్లో, ఇది కూడా సత్పురా మధ్యప్రదేశ్లో, ఇది కూడా అజంతా రేంజ్ మహారాష్ట్రలో ఇది. సో ఇలా అన్నట్టు ఇది మెయిన్గా గోదావరి రివర్ సిస్టమ్. సో గోదావరి రివర్ సిస్టంలో గుర్తుపెట్టుకోవాల్సిందంటే మంజీరా మీద ఉండేది నిజాం సాగరు. మంజీరా వచ్చి మంజీరా ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే ఇది మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి కర్ణాటకలో వచ్చి సింగూరు, పోచారం అట్లా పోయి మన తెలంగాణ బార్డర్, మహారాష్ట్ర బార్డర్లో గోదావరిలో కలుస్తుంది. కలిసినాక శ్రీరామ్ సాగర్ అనే ఒక ప్రాజెక్టు కూడా కట్టారు ఇది. దాని తర్వాత అలా ఫ్లో అవుతూ ఉంటే తర్వాత వచ్చేసి ప్రాణహిత కలుస్తుంది. ప్రాణహిత కలిశాక కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరం కట్టాక ఇంద్రావతి కలుస్తుంది.
ఇంద్రావతి రివర్ కలుస్తుంది. ఇంద్రావతి రివర్ కలిశాక అలా ముందరికి వెళ్తుంటే పోలవరం కట్టారు. పోలవరం కన్నా ముందు శబరి అనే ఇంకొక రివర్ కలుస్తుంది. అదే గోదావరి రాజమండ్రి ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇంద్రావతి అని ఒక రివర్ చూద్దాం. ఇంద్రావతి సో ఇది ఇంద్రావతి అన్నట్టు. ఇంద్రావతి ఎక్కడి నుంచి వస్తుంది? ఒడిశాలో ఒరిజిన్ అయ్యి, క్లారిటీ లేదు, ఒడిశాలో ఒరిజిన్ అయ్యి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి తెలంగాణ బార్డర్లో కలుస్తుంది.